పేరు ప్రశాంతి. సీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. జన ఔషధి కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి. రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన వేణు. క్రైస్తవ సమాజం పట్ల నిబద్ధత కలిగిన పార్టీ టీడీపీ క్రిస్టియన్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు స్వామిదాసు. 369 యూనిట్లు, 5,000 మందికి ఉపాధి. కలవచెర్లలో ఇండస్ట్రియల్ పార్కుకి అమర్నాథ్ భూమి పూజ. చంద్రబాబు నాయుడు అవినీతికి నిలువుటద్ద. వైసీపీ లీగల్ సెల్ జిల్లా అధ్యక్షుడు టీవీవీఎస్బీ రాజు. వైసీపీ పాలనలో బీసీలు తీవ్రంగా నష్టపోయారు. రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల. రాజమహేంద్రవరం రూరల్ హుకుంపేట గ్రామంలో హుకుంపేట ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రధానమంత్రి భారతీయ జన ఔషధి కేంద్రాన్ని రాష్ట్ర బీసీ సంక్షేమం సమాచార పౌర సంబంధాల మంత్రి వైసీపీ రూరల్ కోఆర్డినేటర్ చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జన ఔషధి కేంద్రాల ద్వారా ప్రజలకు అవసరమైన మందులు పూర్తి స్థాయి నాణ్యతతో తక్కువ ధరకే లభ్యమవుతున్నాయన్నారు. ఇతర మందుల దుకాణాల కంటే తక్కువ ధరలకే దొరికే మందులను అందరూ వినియోగించుకోవాలని కోరారు. హుకుంపేట సొసైటీ ద్వారా ప్రజలందరికీ ఉపయోగపడేలా జంక్షన్లో జన ఔషధిని ప్రారంభించడం అభినందనీయమన్నారు. భవిష్యత్తులో ఇటువంటి మరిన్ని జన ఔషధి కేంద్రాలకు ప్రజలకు అందుబాటులోకి రావాలని ఆకాంక్షించారు. గ్రామ పెద్దలు ప్రజల సహకారంతో ఈ జన ఔషధి కేంద్రం బాగా అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ నోడల్ ఆఫీసర్ ఎన్ ఉమారాణి, సంఘ చైర్పర్సన్ బొప్పన సుబ్బారావు, పర్సన్స్ చీరారాజు, ఏలూరి లోకేష్, వైఎస్ఆర్సీపీ నాయకులు నక్క రాజబాబు, తొర్రేడు సొసైటీ అధ్యక్షులు చిట్టూరి వెంకటరావు, రాజవోలు సొసైటీ అధ్యక్షులు గిరిజాల రామకృష్ణ, రూరల్ ఎంపీడీఓ డి శ్రీనివాసరావు, స్థానిక నాయకులు, కార్యకర్తలు, గ్రామ పెద్దలు, ప్రభుత్వ అధికారులు, సంఘ ముఖ్య కార్యనిర్వహణాధికారి బొడ్డేడ రాంబాబు తదితరులు పాల్గొన్నారు. పెట్టలేదు మీరు. రాష్ట్రంలోని క్రైస్తవ సమాజం పట్ల తెలుగుదేశం పార్టీ ఎల్లప్పుడూ కృతజ్ఞతా భావం కలిగి ఉంటుందని ఆ పార్టీ క్రిస్టియన్ సెల్ రాష్ట్ర అధ్యక్షులు ఈటె స్వామిదాసు అన్నారు. స్థానిక తిలక్ రోడ్డులోని సిటీ నియోజకవర్గ పార్టీ కార్యాలయంలో సూపర్ 6 పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, ఈటె స్వామిదాసు, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కాశీ నవీన్ కుమార్ తదితరులు పోస్టర్ ఆవిష్కరించారు. అనంతరం జరిగిన మీడియా సమావేశంలో స్వామిదాసు మాట్లాడుతూ క్రైస్తవులకు ఏదైనా మేలు జరిగింది అంటే అది కేవలం తెలుగుదేశం పార్టీ హయాంలో మాత్రమేనన్నారు. ఆ తరువాత అధికారంలోకి వచ్చిన జగన్ క్రైస్తవులను నిర్లక్ష్యం చేశారన్నారు. చంద్రబాబు హయాంలో రాష్ట్ర వ్యాప్తంగా 277 చర్చిల అభివృద్ధికి 45 కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగిందని గుర్తు చేశారు. క్రైస్తవులకు రాష్ట్ర బడ్జెట్లో 1000 కోట్ల రూపాయలు కేటాయించినట్లు తెలిపారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తరువాత పాస్టర్లకు గుర్తింపు కార్డులు ఇచ్చి ఆరోగ్య బీమా అమలు చేస్తామన్నారు. మైనారిటీ బోర్డు నుంచి క్రిస్టియన్ కార్పొరేషన్ను వేరు చేసి ఆర్థికంగా బలోపేతం చేస్తారన్నారు. కాశీ నవీన్ మాట్లాడుతూ క్రైస్తవులు పోగొట్టుకున్న పూర్వ వైభవం కావాలి అంటే తిరిగి తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకువచ్చి చంద్రబాబు నాయుడుని ముఖ్యమంత్రి చేయడం ద్వారానే సాధ్యపడుతుందన్నారు. టీడీపీ నాయకులు సాల్మన్ రాజు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో టీడీపీ నగర అధ్యక్షులు రెడ్డి మనీశ్వరరావు, ఎస్సీ సెల్ అధ్యక్షులు చాపల చినరాజు, మదీనా సాహెబ్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మరలా విమలారెడ్డి మేనత్త, జగన్మోహన్ రెడ్డి మేనత్త విమలారెడ్డిని ఇదే మేనిఫెస్టో తిరుక్కుంటా రాష్ట్రమంతా ప్రతి జిల్లాలో పాస్టర్స్ మీటింగ్ పెట్టుకుంటా ఈ మేనిఫెస్టోని చూపించి మళ్ళా మేము చేస్తాము, చర్చి నిర్మాణాలు చేస్తాము, అవి చేస్తాము, ఇవి చేస్తామని విమలారెడ్డి గారు తిరుగుతున్నారు. నేను ఒక్కటే అడుగుతున్నా విమలారెడ్డి గారిని, అమ్మ 4 సంవత్సరాల 10 నెలలు ఎక్కడికి వెళ్ళారు మీరు? ఈరోజు ఎలక్షన్లు 2 నెలల్లో ఉన్నాయని మీరు ప్రతి క్రైస్తవం దగ్గరికి, పాస్టర్స్ దగ్గరికి వెళ్ళి మేము అవి చేస్తామంటే నమ్మే పరిస్థితుల్లో లేరు తల్లి. ఎందుకంటే ఆల్రెడీ అనిల్ బ్రదరు, విజయమ్మ గారు తిరిగి 6 వాగ్దానాల్లో 1 కూడా నెరవేర్చలేదు.
ఇప్పుడు మళ్ళా మీరు తిరిగినా కూడా మీ కష్టమే తప్ప ఏమి ప్రయోజనం ఉండదు. నమ్మే పరిస్థితుల్లో పాస్టర్స్ లేరు, క్రైస్తవులు లేరు. ఇది ఇక్కడ కట్ చేస్తే నెక్స్ట్ ఈరోజు సూపర్ 6 అనేది నారా చంద్రబాబు నాయుడు క్రైస్తవుల మీద విశ్వసనీయత ఉంది కాబట్టి ఈరోజు మేము రాజమండ్రిలో మన అప్పారావు గారు ఆఫీస్లో ఈరోజు ఈ క్యాలెండర్ అంటే మినీ మేనిఫెస్టో క్రైస్తవులకు 6 సూపర్ 6 అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఆదిరెడ్డి శ్రీనివాసరావు ఆఫీస్లో ఈరోజు ఇది పోస్టర్ రిలీజ్ చేయడం అయింది. క్రైస్తవులకు నారా చంద్రబాబు నాయుడు గతంలో 2014 నుంచి 2019 వరకు 277 చర్చిలకు గాను 45 కోట్లు ఇచ్చిన ఘనత నారా చంద్రబాబు నాయుడు గారిది. వచ్చి ఈరోజు క్రైస్తవులకి అయితే తొంగలో దొక్కున 6 హామీలు ఉన్నాయో మళ్ళీ తెర మీదకి తీసుకొచ్చి మేము ఆ హామీలు నెరవేరుస్తాం అంటున్నారు. అంటే బూటకు మాటలు వీళ్ళకి అలవాటు అయిపోయింది. మరి ఏదైతే తెలుగుదేశం, జనసేన, బీజేపీ మైత్రిలో మేము అధికారంలోకి వస్తామో మరి ఇప్పుడు చెప్పిన ఈ సూపర్ 6 మరి హామీలు నెరవేరుస్తామో. మేము మొన్న రాజమండ్రిలో ఏదైతే పాస్టర్స్ మీటింగుల్లో మేము ఏదైతే చెప్పామో మరి అక్కడ పుష్కరాలు గోదావరి ఒడ్డున బాప్తిజం రేవు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు ఎమ్మెల్యే గారు. దాంతోపాటు మరి పాస్టర్లకి శ్మశాన వాటికి సంబంధించి బెరియల్ గ్రౌండ్ కూడా మరి ఏదైతే ఉందో దాని ఎక్స్టెన్షన్ కూడా ఏర్పాటు చేస్తామని చెప్పారు. ప్రభుత్వం వచ్చిన వెంటనే ఈ ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు గారి నాయకత్వంలో ఈ సూపర్ 6 హామీలు నెరవేరుస్తారు. అలాగే రాజమండ్రిలో ఏవైతే ఎమ్మెల్యే అభ్యర్థి ఆదిరెడ్డి శ్రీనివాస్ గారు వాగ్దానాలు ఇచ్చారు అవి కూడా నెరవేరుస్తారని మీడియా ప్రకారంగా మేము తెలియజేస్తాం. కలవచర్ల ఇండస్ట్రియల్ పార్కులో ఏర్పడే 369 యూనిట్ల ద్వారా కనీసం 5,000 మందికి ఉపాధి దొరుకుతుందని, దాంతోపాటు పరిసర గ్రామాల భవిష్యత్తు కూడా మారుతుందని రాష్ట్ర పారిశ్రామిక శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ పేర్కొన్నారు. ప్రజల కోసం నిరంతరం శ్రమిస్తున్న జక్కంపూడి రాజాను మళ్లీ ఎమ్మెల్యేగా గెలిపించాలని పిలుపునిచ్చారు. రాజానగరం మండలం కలవచర్ల ప్రాంగణంలో ఎమ్మెల్యే జక్కంపూడి రాజా సారథ్యంలో సుమారు 60.65 కోట్లతో చేపట్టే ఇండస్ట్రియల్ పార్క్ భూమి పూజ కార్యక్రమంలో మంత్రి పాల్గొని ఇండస్ట్రియల్ పార్క్ శిలాఫలకం ఆవిష్కరించారు. మంత్రి అమర్నాథ్ మాట్లాడుతూ రాజమండ్రికి దగ్గరలో నేషనల్ హైవేకి సమీపంలో ఉన్నందున ఇక్కడ ఇండస్ట్రియల్ పార్క్ పెట్టాలని ఎమ్మెల్యే రాజా తరచూ కోరుతూ వస్తున్నారని అన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అందుకు అనుగుణంగా స్పందించారని, అందుకే ఇక్కడ ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పడబోతోందని చెప్పారు. 24 గంటలు ప్రజల కోసం కష్టపడే జక్కంపూడి రాజా లాంటి నాయకుడిని ఎక్కడా చూడలేదని మంత్రి కితాబిచ్చారు. ఎమ్మెల్యే జక్కంపూడి మాట్లాడుతూ నియోజకవర్గంలో నిరుద్యోగ సమస్యను సాధ్యమైనంత వరకు పరిష్కరించాలనే సంకల్పంతో ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటుకు చేసిన ప్రయత్నాలు ఇప్పటికీ కార్యరూపం దాలుస్తున్నందుకు చాలా సంతోషంగా ఉందన్నారు. వైసీపీ పార్లమెంట్ అభ్యర్థి డాక్టర్ గూడూరి శ్రీనివాస్, దూలం పెద్ద, గంగిశెట్టి సోమేశ్వరరావు, ఎంపీటీసీ గుర్రాల జ్యోత్స్న, గండి నానిబాబు, గంటా శ్రీను, అడబాల చిన్నబాబు, జెడ్పీటీసీ వాసంశెట్టి పెద్ద వెంకన్న, కరి నాగేశ్వరరావు, వివిధ గ్రామాల సర్పంచులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. రాజానగరం నియోజకవర్గంలో దాదాపు 100 ఎకరాల పైచిలుకు భూమిలో దాదాపు 350 పైచిలుకు యూనిట్లతో ఇక్కడ ఒక ఇండస్ట్రియల్ పార్క్ని ఏర్పాటు చేయాలని చెప్పి మొదటి నుంచి రాజా కూడా పట్టుబట్టి రాజమండ్రికి దగ్గరగా ఉండేటువంటి నియోజకవర్గం, ముఖ్యంగా నేషనల్ హైవేకి దగ్గరగా ఉంది, కాకినాడ పోర్టు కూడా ఉన్నటువంటి వాటిలో మన నియోజకవర్గం దగ్గరగా ఉంటుంది. ఇక్కడ ఒక ఇండస్ట్రియల్ పార్క్, ఎంఎస్ఎంఈ ఇండస్ట్రియల్ పార్క్ని ఒకటి ప్రాంతానికి ఇస్తే మా ప్రాంతంలో ఉపాధి కల్పించేటువంటి కార్యక్రమం జరుగుతుందని చెప్పి మొదటి నుంచి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని వారు కోరడం, నేను పరిశ్రమల శాఖ మంత్రిగా బాధ్యతలు తీసుకున్న దగ్గర నుంచి ఎప్పటికప్పుడు తాను వెంటపడి మరి తప్పకుండా ఇక్కడ ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటుకి దానికి కావాల్సినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్కి సంబంధించి దాదాపు 20 కోట్ల రూపాయల పైచీలకు ఖర్చు అవుతుంది, వాటన్నిటికీ కూడా సహకరించాలని చెప్పి తను కోరడం, అవన్నీ కూడా వాస్తవ రూపంలోకి రావడం, ఈరోజు దానికి శంకుస్థాపన కూడా చేసుకునేటువంటి కార్యక్రమానికి రావడం అనేటువంటిది చాలా అదృష్టంగా భావిస్తా ఉన్నా. తప్పకుండా రానటువంటి కాలంలో ఈ ఇండస్ట్రియల్ పార్క్ ద్వారా కనీసం, ఎందుకంటే ఎంఎస్ఎంఈ సెక్టర్ అంటే ఉపాధిని ఎక్కువగా కల్పించేటువంటి అవకాశం ఉన్నటువంటి సెక్టర్ ఇది. సో తప్పకుండా రేపు ఈ 350 యూనిట్లు అలాట్మెంట్స్ జరిగి ఇక్కడ పరిశ్రమలు
కుటీర పరిశ్రమలు అన్ని కూడా ఏర్పాటు అయిన తర్వాత ఎలా లేదన్నా ఒక 5,000 మందికి ఇక్కడ ఉపాధి కల్పించేటువంటి కార్యక్రమం జరుగుతుంది అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మనం చూసాం విశాఖపట్నంలో ఏదైతే ఇన్వెస్టర్స్ సమిట్ నిర్వహించారో చాలా పెద్ద పెద్ద కంపెనీలు దిగ్గజాలు అవేళ అక్కడ పార్టిసిపేట్ చేయడం, వాళ్ళు కూడా ఒక్కొక్కరు కొన్ని వందల వేల కోట్ల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ముందుకు రావడం. ఇవాళ భారతదేశంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో మొట్టమొదటి స్థానంలో ఉంది. అంటే అదే అర్థం పడుతుంది మనకి ఎంత కమిటెడ్గా ఉంది ఈ ప్రభుత్వం అనేటువంటిది. సో అందులో భాగంగానే రాజానగరం నియోజకవర్గంలో కూడా ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఉపాధి అవకాశాలని, ఉద్యోగ అవకాశాలని మెరుగుపరిచేటటువంటి దిశగా అడుగులు వేస్తాం. 104 ఎకరాల విస్తీర్ణంలో ఈ యొక్క ఇండస్ట్రియల్ ఎస్టేట్ని నిర్మాణం చేయబోతా ఉన్నాం. 100కి పైగా ఇక్కడ యూనిట్స్ ఎస్టాబ్లిష్ చేయబోతా ఉన్నాం. దాదాపుగా ఒక 5,000 మందికి ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఉపాధి అవకాశాలు కూడా రాబోతా ఉన్నాయి. సో అన్ని రంగాల్లోని కూడా ఈ నియోజకవర్గాన్ని ఆధ్యాత్మికంగా కావచ్చు, లేకపోతే పారిశ్రామికంగా కావచ్చు, పర్యాటకంగా కావచ్చు, అన్ని రంగాల్లోని క్రీడా రంగంలో కూడా ఇవాళ 2 మల్టీ స్పోర్ట్ ఇండోర్ స్టేడియంస్ని నిర్మాణం చేయబోతా ఉన్నాం. వైద్య రంగంలో, విద్యా రంగంలో, ప్రతి రంగంలోని కూడా ఇవాళ ముఖ్యమంత్రి గారి యొక్క సహకారంతో ఈ నియోజకవర్గాన్ని ఒక ఆదర్శవంతమైనటువంటి నియోజకవర్గంగా ప్రతి గ్రామం నుంచి కూడా అభివృద్ధి చేసేటటువంటి దిశగా అడుగులు వేస్తాం. గతంలో ప్రధాని నరేంద్ర మోడీని ఇష్టం వచ్చినట్లు దుర్భాషలాడుతూ దూషించిన చంద్రబాబు ఇప్పుడు బీజేపీ పార్టీతో మళ్లీ ఎలా పొత్తు పెట్టుకుంటున్నారని, ఆయన వెంట నడిచే పార్టీలను నట్టేట ముంచడం ఖాయమని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ తూర్పు గోదావరి జిల్లా అధ్యక్షుడు రాజు విమర్శించారు. స్థానిక ఆర్యాపురంలో ఉన్న ఆయన కార్యాలయంలో బుధవారం జరిగిన మీడియా సమావేశంలో రాజు మాట్లాడుతూ రాజమహేంద్రవరంలో 10 కోర్టుల సముదాయం నిర్మాణాన్ని పూర్తి చేయడంతో పాటు ఫోక్సో కోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలని, లా నేస్తం నిలిచిపోయిన వారికి పునరుద్ధరణ చేయాలని, విజయవాడలో లా సెక్రటరీని తనతో పాటు లీగల్ సెల్ జోనల్ కోఆర్డినేటర్ డివివి త్రినాథ్, సుమన్ పాల్తో కలిసి విజ్ఞప్తి చేశామన్నారు. ఆయన ప్రభుత్వంతో సీఎం జగన్మోహన్ రెడ్డితో మాట్లాడతానని హామీ ఇవ్వడం జరిగిందన్నారు. చంద్రబాబు అవినీతికి నిలువుటద్దమని, ఆయన అవినీతి చేసి ప్రతిరోజు జగన్పై బురద జల్లుతున్నారని ధ్వజమెత్తారు. అనారోగ్యంతో ఉన్నావని కోర్టును మోసం చేసి బెయిల్ పొంది ఇప్పుడు రోజుకి 23 గంటల పాటు రాజకీయ కార్యకలాపాలు ఎలా సాగిస్తున్నారని ప్రశ్నించారు. ఏపీ టైటిలింగ్ యాక్ట్తో పాటు పలు అంశాలపై తప్పుడు జీవోలు సృష్టించి న్యాయవాదులను, ప్రజలను గందరగోళానికి గురి చేస్తున్నారని ఆరోపించారు. 2024లో కూడా మళ్లీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావడం ఖాయమని స్పష్టం చేశారు. దీనికి సంబంధించి తూర్పుగోదావరి జిల్లాలో పోక్సో కోర్టు అంటే మైనర్ బాలికల మీద రేప్ కేసులకు సంబంధించి 18 సంవత్సరాల లోపులో జరిగే కేసులకు సంబంధించి పోక్సో కోర్టు అన్నది స్పెషల్ కోర్టు మనకు ఉండేది. అదేమో ఇటీవల కాలంలో కాకినాడ కూడా వెళ్ళడం జరిగింది. దానికి సంబంధించి బెంచ్ను కూడా ఏర్పాటు చేయడం గురించి సీజే గారితో రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడి సానుకూలంగా చేస్తానని చెప్పారు. ఎవరైతే తెలుగుదేశం, జనసేన పార్టీలు భూతద్దంలో ఏపీ టైటిలింగ్ యాక్ట్ని ఒకదాన్ని ప్లస్ అది మొన్నటిదాకా జరిగింది, మళ్ళీ ఈ రోజున కొన్ని పత్రికల్లో ఆల్రెడీ మ్యాగజైన్స్ పత్రికల్లో ప్రచురణలు కూడా జరిగాయి. ఒక ఫేక్ జీవో తయారు చేసి ఏపీ రాష్ట్ర గవర్నమెంట్ ఈ జీవో ప్రకారం థర్డ్ క్లాస్ మేజిస్ట్రేట్లను అవి చేస్తున్నది అన్నది. నేను న్యాయవాద మిత్రులు కోటే చేస్తున్నాను. గవర్నమెంటు ఈరోజు కూడా అలాంటి జీవోలు ఏమీ జారీ చేయలేదు. న్యాయవాదులని మరియు ప్రజలని ప్రతిపక్ష పార్టీలు మభ్యపెట్టడానికి చూస్తున్నదని చెప్తున్నాను. దానికి సంబంధించి నిన్న కూలంకషంగా లా సెక్రటరీ గారితో చర్చించడం జరిగింది. దాని మీద మాకు పోక్సో కోర్టు ఏర్పాటు చేయడానికి ప్లస్ ఏదైతే నిర్మాణంలో రాజమండ్రిలో ఉన్న 10 కోర్స్ బిల్డింగ్ని దాన్ని మళ్ళీ పరిగణలోకి తీసుకుని కాంట్రాక్టర్స్ను కూడా మార్చి అవి అయ్యే విధంగా చేస్తానని ప్లస్ ఇప్పుడైతే గవర్నమెంట్ ప్రభుత్వం ఇస్తున్న లానేస్తాన్ని కూడా ఆగిపోయిన వారిని కూడా క్రమబద్ధీకరించే విధంగా చేస్తానని తదితర విషయాలతో చర్చించడం జరిగింది. దానికి ఒక ప్రధాన అంశం ఏంటి అంటే చంద్రబాబు నాయుడు గారు బెయిల్ తెచ్చుకుని ఏమని నాకు ఒంట్లో బాగోట్లేదు, నాకు కంటికి ఆపరేషన్ చేయించుకోవాలి, నాకు మాట్లాడితే ఆయాసం వచ్చేస్తున్నది, వివిధ రకాలవి అయినవి అనారోగ్య కారణాలతో చెప్పి బెయిల్ తీసుకున్నారు. బెయిల్ తీసుకుని ఒకటే చెప్తా ఉన్నా, అనారోగ్య కారణాలతో తీసుకుంటే ఇప్పుడు రోజుకి 24 గంటలు 23 గంటలు మీరు ప్రచారాలు చేస్తూనే ఉన్నారు. మీకు అనారోగ్యం గుర్తుకు రావట్లేదా అని అడుగుతా ఉన్నా. మీరు హైకోర్టు వారిని మభ్యపెడుతున్నారు అని చెప్తున్నాను.
సీఎం జగన్ బీసీల ద్రోహి అని, వైసీపీ హయాంలో బీసీలకు తీవ్ర అన్యాయం జరిగిందని, బీసీలకు మొదటి నుంచి అండగా ఉన్న ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ అని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ధ్వజమెత్తారు. తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా రూపుదిద్దిన జయహో బీసీ కార్యక్రమంలో భాగంగా బీసీ వాహనాలను గోరంట్ల టీడీపీ నాయకులతో కలిసి జెండా ఊపి ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ సమాజంలో సగభాగమైన బీసీలను వైకాపా పార్టీ వేధిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే బీసీల జోలికి రావాలి అంటేనే భయపడేలా బీసీ రక్షణ చట్టం తీసుకుని వస్తామని, అలానే బీసీల అభివృద్ధి చంద్రబాబు ధ్యేయమని, బీసీలను ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా ఉన్నత స్థానాలకు తీసుకువెళ్లేలా కృషి చేస్తుందని తెలిపారు. టీడీపీ రాష్ట్ర నాయకులు చెల్లుబోయిన శ్రీనివాస్, వెలుగుబంటి సత్యప్రసాద్, మార్గాని సత్యనారాయణమూర్తి, మజ్జి పద్మావతి, షేక్ షుబాన్, మత్సేటి ప్రసాద్, వెలుగుబంటి రఘురాం, పితాని శివరామకృష్ణ, పండూరి అప్పారావు, పిన్నింటి ఏకబాబు, ఆళ్ల ఆనందబాబు, బత్తిని ఏడుకొండలు, వాసంశెట్టి నాగబాబు, పిల్లా తనూజ, బండి నాగమణి, తలారి మూర్తి, యనమదల రాజు, మట్టా శ్రీనివాస్, బొప్పన శ్రీను, నీలి కోటేశ్వరరావు, జల్దీ కృపారావు, కసిరెడ్డి దుర్గాప్రసాద్, దంగేటి శ్రవణ్, వాసంశెట్టి బాలాజీ, వడ్డీ వరప్రసాద్, అనుసూరి గోవింద్, ఎంఎంఎల్ రాజు, దొడ్డి బాబ్జీ, నాళ్ల రమేష్ తదితరులు పాల్గొన్నారు. స్థానిక శ్యామలానగర్లో వెంచేసి ఉన్న శ్రీ ఉమామహేశ్వర స్వామి వారి ఆలయంలో మహాశివరాత్రి సందర్భంగా శ్రీ ఉమామహేశ్వర త్రయాహ్నిక కళ్యాణ మహోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఉత్సవాల ముగింపు సందర్భంగా బుధవారం ఆలయం వద్ద భారీ అన్న సమారాధన కార్యక్రమం జరిగింది. శ్రీ ఉమామహేశ్వర స్వామి ఆలయ కమిటీ, శ్రీ లక్ష్మీ గణపతి సేవా సమితి, శ్రీ అభయ ఆంజనేయ స్వామి మందిరం, శ్రీ సమర్థ సద్గురు సాయినాథ్ సేవా సమితి ఆధ్వర్యంలో జరిగిన అన్నదాన కార్యక్రమానికి భక్తులు భారీ ఎత్తున బారులు తీరారు. స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించిన అనంతరం మహా నివేదన సమర్పించారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి అన్నదాన కార్యక్రమం జరిగింది. షడ్రుచులతో స్వామివారి ప్రసాదం భక్తులకు వడ్డించారు. ఆలయ కమిటీ ప్రతినిధులు, సభ్యులు పాల్గొన్నారు. రానున్న సార్వత్రిక ఎన్నికలలో గత ఎన్నికల్లో గ్రామీణ ప్రాంతాలలో తక్కువ ఓటు నమోదు అయిన పోలింగ్ కేంద్రాల పరిధిలో ప్రత్యేక క్యాంపులను నిర్వహించాలని, ఓటింగ్ శాతం పెరిగేలా అధికార యంత్రాంగం చర్యలు తీసుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ మాధవిలత స్పష్టం చేశారు. రాజానగరం మండలం తూర్పు గోనగూడెం ఎంపీపీ ఆదర్శ ప్రాథమిక పాఠశాల ఆవరణలో ఉన్న సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు 186, 187లను ఎస్పీపీ జగదీష్తో కలిసి జిల్లా ఎన్నికల అధికారి మాధవిలత పరిశీలించారు. మాధవిలత మాట్లాడుతూ త్వరలో ఎన్నికల కమిషన్ 2024 సార్వత్రిక ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు తెలిపారు. రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును వినియోగించుకునేలా సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల పరిధిలో ప్రత్యేక స్వీప్ కార్యకలాపాలను చేపట్టాలని ఆదేశించారు. బూత్ స్థాయి అధికారులు ప్రతి ఒక్క ఓటరు తప్పకుండా పోలింగ్ కేంద్రాలకి వచ్చేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. అందుకు ఇప్పటి నుంచే ప్రణాళికలు సిద్ధం చేయాలని స్పష్టం చేశారు. ఆర్డీఓ ఏ చైత్రవర్షిని, తహసీల్దార్ అబ్దుల్ రెహమాన్, బిఎల్ఓలు, పోలీస్ అధికారులు పాల్గొన్నారు. సీఎం జగనన్న బీసీ సామాజిక సాధికార రథసారథి అని రాజమండ్రి పార్లమెంటరీ నియోజకవర్గం ఇన్ఛార్జ్ ఎంపీ అభ్యర్థి డాక్టర్ గూడూరి శ్రీనివాస్ అన్నారు. నిడదవోలు శాసనసభ్యులు జి శ్రీనివాస్ నాయుడు సారథ్యంలో నిడదవోలు నియోజకవర్గం బీసీ ఆత్మీయ సమ్మేళనం పెరవలి మండలం కానూరులో ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా డాక్టర్ గూడూరి శ్రీనివాస్ మాట్లాడుతూ నిడదవోలు బీసీ ఆత్మీయ సమ్మేళనానికి హాజరైన వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులందరికీ కృతజ్ఞతలు తెలిపారు. తండ్రిని మించిన తనయుడిగా సీఎం జగనన్న బీసీ జనజాగృతికి విశేష ప్రాధాన్యతనిచ్చి సామాజికంగా అందలమెక్కించారన్నారు. జిల్లా పరిషత్తుల్లో 69%, మండల పరిషత్తుల్లో 67%, కార్పొరేషన్లో 92%, మున్సిపాలిటీల్లో 73%, వ్యవసాయ మార్కెట్ కమిటీల్లో 60%, వివిధ ప్రభుత్వ కార్పొరేషన్ చైర్మన్లలో 58%, ఇలా చెప్పుకుంటూ పోతే బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు అత్యధిక స్థాయిలో సామాజిక న్యాయం అందించిన ఘనత జగనన్నదే అన్నారు. రాజమండ్రి ఎంపీ, వైఎస్ఆర్సీపీ పార్లమెంటరీ చీఫ్ విప్ మార్గాని భరత్రాం, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య, ఎమ్మెల్సీ కౌరు శ్రీనివాస్ తదితరులు మాట్లాడారు.
గతంలో 214లో బీసీ డిక్లరేషన్ ఒకటి పెట్టాడు, దాన్ని చెత్తబుట్టలు వేసాడు. మళ్ళా మా బీసీ డిక్లరేషన్ పెట్టాడు, మళ్ళీ దాన్ని చెత్తబుట్టలో వేసేస్తాడు. బీసీలకి 3.5 కోట్లు ఉన్న బీసీలకి న్యాయం చేసిన వ్యక్తి ఎవరు ఈ రాష్ట్రంలో? చెప్పండి, ఎవరు? జగన్ అన్న. బీసీ సామాజిక సాధికారతకు అర్థం ఎవరు అంటే జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు చూస్తే శ్రీకాకుళం నుంచి కృష్ణా జిల్లా వరకు కూడా పార్లమెంట్ సభ్యులందరినీ కూడా బీసీ సభ్యులకే కేటాయించారు. అందులో భాగంగానే నన్ను రాజమండ్రి పార్లమెంట్కి పెట్టారు. ఇప్పుడు రాష్ట్ర మంత్రివర్గంలో కూడా ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, బీసీలు 68% మంత్రులు ఉన్నారు. ఇదే ఆయనకున్న నిబద్ధతకి, నిజాయితీకి నిదర్శనం. గత ముఖ్యమంత్రి అయితే మాటలు చెప్తాడు, బీసీ డిక్లరేషన్ అంటాడు, ఎప్పుడు చేయడు. అదంతా కూడా అది ఎలక్షన్ ముందు చెప్పి ఎలక్షన్ తర్వాత చెత్తపుట్లో పాడేస్తాడు. ఇది మీరు గమనించాలి. జగన్మోహన్ రెడ్డి గారి టైంలోనే బీసీలకి నామినేటెడ్ పోస్టెస్లో కానీ సర్పంచ్ దగ్గర నుంచి నామినేటెడ్ పోస్ట్ వరకు కూడా అన్నిటిలో కూడా 60%, మోర్ దాన్ 50% ఓన్లీ వెనుకబడిన తరగతి వారికి కేటాయించారు. ఈ రాష్ట్రంలో నీతి నిజానికి మారుపేరు, మంచి వ్యక్తి, చక్కని మనిషి, ప్రజల మనిషి శ్రీనివాస్ నాయుడు గారిని మీరు అఖండ విజయంతో గెలిపించాలి. రెండోది, పార్లమెంట్ కూడా నన్ను పంపిస్తే ఈ ప్రాంత అభివృద్ధి కోసం శ్రీనివాస్ నాయుడు గారితో కలిసి పనిచేస్తూ ఈ ప్రాంత అభివృద్ధికి నేను పాటుపడతానని చెప్పి సవినయంగా మనవి చేస్తూ సర్వేభవంతు. అభివృద్ధి సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తుందని జిల్లా ఇన్ఛార్జి రాష్ట్ర బీసీ సంక్షేమం, సమాచార, పౌర సంబంధాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి, రాజమండ్రి రూరల్ నియోజకవర్గం కోఆర్డినేటర్ చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ పేర్కొన్నారు. కడియ మండలం వేమగిరిగట్టు జక్కంపూడి నగర్లో మంత్రి వేణుగోపాలకృష్ణ స్థానిక నాయకులు, అధికారులతో కలిసి 87.44 లక్షల రూపాయలతో చేపట్టి పూర్తి చేసిన పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు పెద్దపీట వేస్తుందన్నారు. రైతు సంక్షేమమే లక్ష్యంగా విత్తనం నుంచి విక్రయం వరకు రైతులు నివాస ప్రాంతాల్లోనే వ్యవసాయ సాగులో అత్యంత సాంకేతిక విధానాన్ని గ్రామాల్లోని రైతులకు తెలిపేందుకు రైతు భరోసా కేంద్రాలను ప్రభుత్వం ఏర్పాటు చేసిందన్నారు. ఎంపీడీఓ రాజు మనోజ్, పంచాయతీరాజ్ ఏఈ త్రిమూర్తులు, ఆర్డబ్ల్యూఎస్ డిఈ శ్రీనివాస్, స్థానిక నాయకులు నక్కా రాజబాబు, బడుగు చిన్ని, సీలి జాన్బాబు, కాగిత సత్యభారతి, వెలుగుబంటి అచ్యుతారాం తదితరులు పాల్గొన్నారు. మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయాలనే ఉద్దేశంతోనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలన్నీ మహిళల పేరుతోనే అమలు చేస్తున్నారని హోంశాఖ మంత్రి డాక్టర్ తానేటి వనిత తెలిపారు. ద్వారకా తిరుమలలో వైఎస్ఆర్ చేయుత 4వ విడత పంపిణీ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మండలంలోని 4,202 మంది లబ్ధిదారులకు 7,87,87,500 రూపాయల వైఎస్ఆర్ చేయుత చెక్కు నమూనాను మంత్రి లబ్ధిదారులకు అందజేశారు. మండల పరిధి నుంచి వేలాదిగా మహిళలు తరలి రావడంతో అసభా ప్రాంగణం కిక్కిరిసిపోయింది. తానేటి వనిత మాట్లాడుతూ 45 ఏళ్ల నుంచి 60 సంవత్సరాల లోపు వయసున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ అక్క చెల్లెమ్మలందరికీ వైఎస్ఆర్ చేయుత పథకం ద్వారా ఏడాదికి 18,750 రూపాయల చొప్పున 4 విడతల్లో ఒక్కొక్కరికి 75,000 చొప్పున అందజేసి ఆర్థిక భరోసా కల్పించిన సీఎం జగన్మోహన్ రెడ్డికి మహిళలంతా అండగా నిలబడాలని కోరారు. జగనన్న ప్రభుత్వాన్ని మళ్లీ అధికారంలోకి తెచ్చుకునేందుకు మహిళలంతా కృషి చేయాలని హోంమంత్రి పిలుపునిచ్చారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జన ఔషధి కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి. రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన వేణు. క్రైస్తవ సమాజం పట్ల నిబద్ధత కలిగిన పార్టీ టీడీపీ. టీడీపీ క్రిస్టియన్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు స్వామిదాసు. 369 యూనిట్లు, 5,000 మందికి ఉపాధి. కలవచెర్లలో ఇండస్ట్రియల్ పార్కుకి అమర్నాథ్ భూమి పూజ. చంద్రబాబు నాయుడు అవినీతికి నిలువుటద్ద. వైసీపీ లీగల్ సెల్ జిల్లా అధ్యక్షుడు టీవీవీఎస్బీ రాజు. వైసీపీ పాలనలో బీసీలు తీవ్రంగా నష్టపోయారు. రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.